అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి వాళ్ళకి 2700తో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ 4500, తరువాత 10500తో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఒకే 1000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి 11,500 రూపాయలు వాళ్ళకి జీతం అవుతుంది అధ్యక్ష. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రసూతి సెలవులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక 15 రోజులు ఉంటాయి అధ్యక్ష. అలాగే వార్షిక సెలవులు కూడా ఒక 20 రోజులు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చాక 60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని 62 కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.